తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, కొన్ని సమస్యలు వింటుంటే నిజంగా ప్రాణం నీరైపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుందమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు. అయితే ఇంటికి ఏమన్నా కొత్త కోడలు వచ్చిందంటే, ఆమె ఎదురు వచ్చిందంటే ఆమె మంచి లక్ష్మీదేవి. ఆమె కనుక ఎప్పుడన్నా ఎదురులో లోపం వచ్చి ఏదైనా పని అవ్వలేదు అనుకున్నట్లయితే ఆమె దరిద్రం. పలానా వాళ్ళు ఎదురొస్తే మంచిది, పలానా వాళ్ళు ఎదురొస్తే అది అశుభం అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఇలాంటి శుభానికి, అశుభానికి, కష్టానికి, సుఖానికి ప్రమాణాలు ఎలా ఉంటాయంటారు? ఇలాంటి అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటారు? అసలు మనసు ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో అప్పుడు నా శక్తి మీద నాకు నమ్మకం తగ్గినప్పుడు పని జరగడం జరగకపోవడం అన్నది ఇతరుల కారణం అని చెప్తాను. దీన్ని బ్లేమ్ గేమ్ అంటారు ఆంగ్లంలో కదా. అంతే, నెపం ఎవరి మీద వేసేస్తూ ఉండడం. సాధారణంగా ఇది ఎప్పుడు మనకి అనుకున్నది జరిగినప్పుడు కాక జరగనప్పుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. ఏదన్నా పని సానుకూలంగా జరిగితే నా ప్రయత్నం నేను చేశానంటాం, నా వల్ల అయిందని. అదే కానీ కాకపోతే వాళ్ళు ఎదురొచ్చారు అందువల్ల అవల, వాళ్ళు అలా దిష్టి కొట్టారు అందువల్ల అవల, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం. ఇది మానసిక బలహీనత మీద ఆధారపడింది అంతే తప్ప వాస్తవంగా వాటి వల్ల జరిగింది అని చెప్పడానికి వీల్లేదు. ఇది ఈ రకమైనటువంటి అభిప్రాయాలని మనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అలానే కొంతమంది వాళ్ళు చేయని తప్పు కూడా వాళ్ళు మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక జ్యోతిష్యుడి దగ్గరకో లేదంటే ఒక మత్స్య శాస్త్రాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉన్నాయి కదా మన గురించి తెలుసుకోవడానికి. అంటే ఈ మచ్చల్ని బట్టి కూడా మన జీవితం ఎలా ఉంటుందో మనం నిర్ధారించేసుకోవచ్చు అంటారు. అంత ఈజీ అంటారా? అంటే పుట్టుమచ్చ అన్నది పుట్టినప్పుడు ఉన్నదే తప్ప మధ్యలో వచ్చింది కాదు కదా. పేరే పుట్టుమచ్చ. మధ్యలో వస్తే కాదు, పుట్టినప్పుడు శరీరంలో ఎక్కడెక్కడ ఏవి ఏర్పడతాయో అవి ఆ జీవి లక్షణాన్ని తెలియచెప్తాయి అంతే. దానివల్ల ఏమన్నా జరుగుతుందని తర్వాత వచ్చినవి వల్ల పెట్టుకుంటే వచ్చినవి, అందానికి పెట్టుకున్నవి, మధ్యలో అనారోగ్యం వల్ల డెవలప్ అయ్యేటటువంటివి ఉన్నాయి కదా. అనారోగ్యంతో రకరకాల చిన్న చిన్న మచ్చలు, పురిపిటికాయ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఇటువంటి ఉండదమ్మా. సాముద్రిక శాస్త్రంలో ఒక రకమైనటువంటి శరీర నిర్మాణం ఉన్నటువంటి వాళ్ళ శరీరం మీద ఎక్కడెక్కడ మచ్చలు ఉంటాయని కూడా సాముద్రిక శాస్త్రంలో ఉంది. అంతే తప్ప దానివల్ల హాని మేలు జరుగుతుందని ఏం లేదు. శరీర నిర్మాణానికి సంబంధించింది అది. అంటే ఆ పుట్టుమచ్చల శాస్త్రం మనకి పుట్టుకతో వచ్చిన మచ్చల్ని మన జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పగలిగేటట్టుగా ఉంటుందంట. కొన్ని అన్నీ కాదు, కొన్ని. అది చాలా సటిల్గా ఉంటుంది. మనం ఏం లెక్క చెప్పలేం. ఏదో కణత మీద అంటారు. కణత అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఇదంతా భాగం. ఏ భాగంలో ఎక్కడని కరెక్ట్గా చెప్తాం మనం? అదేం లేదు. అసలు వాటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ సాముద్రిక శాస్త్రానికి సంబంధించినవి. శిల్పాలు అవి చెప్పేటప్పుడు చెక్కేప్పుడు ఉపయోగించుకునేవే తప్ప మనదేం లేదండి. అంతే అంటారు. అంతే. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు చాలా మంది అనవసరంగా మాటలు పడుతూ ఉంటారు. ఇది వాళ్ళు చేయలేక నెపం వాళ్ళ మీదకి నెట్టేస్తున్నట్టుగా, వాళ్ళ మీద నెట్టడం అంతే. అయితే అనుభవించే వాళ్ళకి మాత్రం అలా అనిపించదు కదమ్మా. ప్రతిసారి మాటలు పడడం మనకు అవసరమా అని వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ గా అయిపోతూ ఉంటారు. అసలు ఇలాంటి ఈ భావం ఉదాహరణకి చెప్తానమ్మా. మీరు ఆడవాళ్ళ గురించి ఇందాక అన్నారు కదా, సాధారణంగా భర్త లేని స్త్రీ ఎదురొస్తే అశుభం, ఇలాంటివే కదా మనం అనుకునేది. ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే అశుభం. ఇవన్నీ ఎప్పుడు గ్రామంలో కొద్దిమంది ప్రజలుండి, ఒకప్పుడు ఒంటి బ్రాహ్మడు అంటే ఒక్కడు వస్తున్నాడు అంటే దూరం నుంచి వస్తున్నాడు గనక అతడు మనం ఎవరో ఒకళ్ళం అతడికి ఆతిథ్యం ఇవ్వాలి, వెళ్ళిపోకూడదు అనే దాన్ని చెప్పడానికి చెప్పింది అది. అంతే తప్ప అతని వల్ల హాని జరుగుతుందని కాదు. ఆగి అతడికి ఏదన్నా ఇచ్చి వెళ్ళమని చెప్పడం, అంతే తప్ప ఇంకోటి కాదు. అలాగే ఇవన్నీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి చోట్లే తప్ప ఎక్కువ మంది కాదు. అలాగే ఏదో కొన్ని ఎదురొస్తే శుభం కాదు, కొన్ని ఎదురొస్తే అశుభం, ఇలాంటి మాటలు అతి తక్కువ జనాభా ఉన్నటువంటి చోట్ల ఎప్పుడో ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళకి వర్తిస్తాయి తప్ప ఏ శుభకార్యానికో వెళ్ళే వాళ్ళకి అందరికీ అన్ని రోజులు ఎలా వర్తిస్తాయమ్మా? ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని ఎడతారా? అవతల ట్రైన్ మిస్ అవుతాం, ఆఫీస్లో లేట్ మార్క్ పడుతుంది. అవసరమా అది? ఏం లేదు. ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి దానికి మనం పెడుతుంటే జరుగుతుంది అని చెప్పడానికో జరగదని
తెలియచెప్పడానికో కొన్ని సూచనలు ఉంటాయి. ఈ సమయంలో పెడితే ఈ పని జరగదు అని. అందుకని వెనక్కి రమ్మంటారు. అంటే వచ్చి కొంతసేపు కూర్చున్నట్టే జరుగుతుందని, సమయం సరిగ్గా లేదు అని. మనకి లెక్కలు ఎక్కడ పెట్టామమ్మా? వారం వర్జమే మనకు సరిగ్గా తెలియదు. తిథి ఎంతమందికి తెలుసు? నక్షత్రం ఎంతమందికి తెలుసు? యోగం ఎంతమందికి తెలుసు? కరణం ఎంతమందికి తెలుసు? 5 తెలిస్తే కదా. అవును. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఇవేమీ మనం ఎక్కడ పట్టించుకుంటున్నాం తెలియదు. అందువల్ల మనకి తెలియచెప్పడానికి చిన్ని సూచనలు కొన్ని ఉంటాయి. అంచేత వెనక్కి వచ్చి కాసిన మంచినీళ్ళు తాగి కాళ్ళు కడుక్కుని 10 నిమిషాలు కూర్చుని వెళ్ళమని చెప్తారు. అంటే సమయం అనుకూలంగా ఉంటుంది అని. అంతే, అంతకన్నా పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇది శకునాల్ వైజ్ గా మనం చూస్తే ఇలా ఉంటుందమ్మా. ఆ. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ. తనకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో తను ఏం చేసినా వాళ్ళ అత్తగారికి తప్పే అవుతుంది. ఆ, సో తనతోటి ఏం చేయించినా కూడా ఇది అవ్వదు, ఉమ్, ఈమెతోటి ఇది అవ్వదని మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటుంది. ఉమ్. మరి ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి ఎలా తీసుకోవాలంటారు ఇలాంటి అవదు కూడా. ఎందుకంటే ఇంకా మంచి పనులు చేయించినా అవదు. ఎందుకంటే ఈ అమ్మాయి చేస్తే అవదు అనే అభిప్రాయం ఆ అత్తగారి మనసులో ఉంది గనక ఆవిడ అభిప్రాయం చాలా స్ట్రాంగ్ గా ఉండి ఈ అమ్మాయి బాగా చేద్దాం అనుకున్నా సరిగ్గా అవదు. అది ఆవిడలో ఉన్న లోపం తప్ప అమ్మాయితో ఉన్న లోపం కాదు. అంతకన్నా ఇంకేం లేదు. ఇవన్నీ కూడా అసలు ఆ అమ్మాయి వీళ్ళు ఇంకా అంత నమ్మేవాళ్ళు అయితే ఆ అమ్మాయి వీళ్ళింటికి ఎందుకు వచ్చింది? మీ దురదృష్టం వల్ల వచ్చింది. అది మీ దురదృష్టం తప్ప అమ్మాయిది కాదు. అంతే కదా. చేతి ఎందుకు వచ్చింది అన్నది ఆ లెక్కన ఆలోచిస్తే అట్లా వస్తుందే తప్ప వేరేవేం కాదు. మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటాయి అంతే తప్ప వాస్తవంగా జరిగేది చాలా తక్కువ. సో అలాంటి వాటికి మనం పట్టించుకోకుండా జరిగేది జరుగుతుంది, మనం పట్టించుకోకూడదు మనం అన్నట్టుగా. పట్టించుకోనక్కర్లా. ఒక అమ్మాయిని నేను చెప్తాను, ఒక అమ్మాయిని నీకు అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు అని అత్తగారు తిట్టింది. చూసి ఆ అమ్మాయి అంది, నా ద్వారా మీ వంశం ఉద్ధరించబడే అదృష్టం మీకు లేదంది. అయిపోయింది. అంతే. ఆడపిల్లలు మగపిల్లలు పుట్టడం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆడపిల్లల మీద కాదు, లేదు. అవును. వై క్రోమోజోమ్లో ఉంది. అది లేనప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ దోషం వై క్రోమోజోమ్లో ఉంటే అమ్మాయిని అంటాం ఏమిటి? తప్ప అక్కడ. కనుక ఈ మాటలు అనుకోవడం అన్నది అభిప్రాయాలు మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటాయి తప్ప వేరే రకంగా కాదు. కానీ అలాంటప్పుడు అలా అనేవాళ్ళు ఉంటే నిజంగా బయటకు వచ్చి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫేస్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుందమ్మా. చాలా కష్టమేనమ్మా, అనుమానమేం లేదు. వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారరు. ఆల్రెడీ ఫిక్స్డ్ ఐడియాస్ అంచేత వాళ్ళని ఉపేక్ష మాత్ర దండ్యులు అంటారు. అంటే వాళ్ళని వదిలిపెట్టేసినంత మా సుఖం లేదు. వాళ్ళకి పెద్ద శిక్ష ఏమిటంటే పట్టించుకోకుండా ఉండడమే. అంతే. అట్లాగా అండి. కావాలంటే ఈ అమ్మాయి చెప్పచ్చు, మీరు చెప్పిన అమ్మాయి ఏది చేసినా కలిసి రావట్లేదా అమ్మాయి చేత్తో అనుకో, ఏ పని అన్నా నా చేత్తో కలిసి రాదు కదండి, నేను చెయ్యను అనడం మొదలు పెట్టమనండి. ఒక 15 రోజులు 20 రోజులు నేను చేస్తే జరగదు కదండి, నేను చెయ్యను అనండి. ఏమవుతుంది? రివర్స్ ప్లే చేయాలని. అంతే, సందర్భాన్ని బట్టి. అంతకన్నా మరొకటి ఏం లేదు ఇదంతా. చాలా సంతోషం అమ్మా. చాలా మంది ఏంటంటే ఇలాంటి వాటిలో సతమతం అయిపోతూ ఉంటారు, ఏం చేయాలి ఏది అనేది. ఈ మాటలు నిజంగానే కొంచెం ధైర్యం ఇచ్చేటట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.